సహోదరి సహోదరులారా, మరి స్నేహితులారా, మరి మీరందరూ ఏ విధంగా ఉన్నారు? ఆహ్, మనం మరి యొక్క లాక్‌డౌన్ ఉండడం వల్ల ఇంట్లోనే ఉంటున్నాం. బయటికి వెళ్ళలేకపోతున్నాము. పిల్లలు కూడా వాళ్ళు కూడా మరి బయటికి వెళ్ళాలన్నటువంటి ఒక ఆశ వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ మరి మనందరం కూడా మరి వాక్యం వినడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చున్నారు. మరి గత వారం కూడా మనం నేర్చుకున్నాం ఏ విధంగా కష్ట సమయాల్లో మనం చింతించకుండా మరి దేవుని పైన విశ్వాసం కలిగి ఉండాలో మనందరం కూడా నేర్చుకున్నాము. So this morning we will learn from the Word of God, and I believe God will speak to us through His Word. God will speak to us through His Holy Spirit, and He will comfort our hearts this morning. మరి నేను నమ్ముచున్నాను ఈ యొక్క ఉదయకాలంలో కూడా మరి దేవుడు మనందరితో మరి మాట్లాడతారని, ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనకి నేర్పిస్తారని నమ్ముతున్నాను. For we have a God who is almighty. We have a God who is Jehovah Jireh, God who provides, God who is all sufficient, all powerful to provide each of our needs. మరి మనకి యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు. మనకి ఎటువంటి అవసరత ఉన్నా కానీ, ఎటువంటి యొక్క ఇబ్బంది ఉన్నా కానీ, ఏ అవసరత అయినా కానీ ఇచ్చేటువంటి ఒక దేవుడు, యెహోవా దేవుడు మన కొరకే ఉన్నారు. And so this morning I would like to teach us from the Word of God, and we will see the message which is titled Jehovah Jireh, the God who provides. మరి ఈరోజు వాక్యం నుంచి మనం నేర్చుకుందాము. ఒక అంశము ఏంటంటే మరి యెహోవా ఈరే, యెహోవా మనకి దేవుడు, మనకి దయచేసి దేవుడు అన్న వాక్యం మనం నేర్చుకుందాము. Let us pray at this time. Father Almighty God, Father, we come before you. Lord, we call upon you this morning. And Father, even as we see the whole world, Lord, reeling under the fear of death, under the fear of infection, under the grief of losing loved ones, Lord, I pray, Father, that you help us to fix eyes on you. Lord, you help us to see that you're a God who's always and will be always in control. You're a God who decides where we live, how long we live, in what condition we live, where we move. And Father, this morning, even as we learn from your word, you speak to our hearts that, Lord, we will be the Christians who are the light of the world, even in this lockdown. Father, you continue to speak to our hearts. Help us not to be distracted. Lord, help us to be focused. Take away all worries, all anxieties, all our burdens from our heart, from our minds. And I pray, God, that let your comfort, let your peace guard our heart and mind and soul. Father, we place this time in your hands. In Jesus' mighty name we pray. Amen and amen. So Jehovah Jireh, a God who provides. యెహోవా మనందరికీ మరి దయచేసే దేవుడుగా యెహోవా ఉన్నారు. And so let's turn our Bibles to 1 Kings chapter 17, and we will be learning this morning from the life of Elijah. You know how Elijah was a man of God, a very powerful, very amazing prophet of God, and yet in the book of James chapter 5 verse 17 says that Elijah was a man just like you and me. మరి ఈ రోజు వాక్యంలో మనము ఏలియా గురించి, ఒక ప్రవక్త అయినటువంటి ఏలియా గురించి వాక్యం నేర్చుకుందాము. మరి యాకోబు గ్రంథంలో రాసిన విధంగా ఒక ఏలియా చూసుకుంటే మరి ఒక సాధారణ మానవులు, మనవల యొక్క సాధారణ మానవులుగా ఉండాలని వాక్యం చెప్తూ ఉన్నది. So let us read from verse 1 to 6 in 1 Kings chapter 17. The subtitle says Elijah fed by the ravens. మరి మొదటి రాజులు 17వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు మనం చదువుకుందాము. ఇక్కడ ఏ విధంగా మరి కాపోలంతో ఆయనకు ఆహారము దేవుడు ఇచ్చినారో ఆ అంశం గురించి మనం చదువుకుందాము. మొదటి రాజులు 17వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయుడు తిషీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేళ్ల దేవుడైన ఆ యెహోవా జీవపు తోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరంలో మంచైనను
వర్షమైన పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరేతు దగ్గర దాగియుండు. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. Amen. You know, Jehovah Jireh, a God who provides, and we see here God's judgment on Israel. మరి యెహోవా మరి దయచేసి వారు ఇచ్చేవారుగా ఉంటారు. మరి ఇక్కడ చూసుకుంటే ఒక ఇశ్రాయేలు పైన న్యాయం తీర్చే విధంగా మరి ఇక్కడ సంఘటనను గమనించవచ్చు. And the word of God is coming through the prophet Elijah to God's people Israel. Why? Because God's people actually forsook God. They left God and they started following the gods of the world. మరి అక్కడ ఇశ్రాయేలు గమనించినట్లయితే మరి అక్కడ ఇశ్రాయేలు మరి దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి అవిధేయతగా ఉండి మరి వేరే ఒక దేవతలు లేకుండా దేవుని పట్ల వారిని మరి ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు మరి యెహోవా యొక్క ఉగ్రత మనం ఇక్కడ గమనించవచ్చు. For a little background, if you see in the picture, so this is the king of Israel in those times, and he is Ahab, and he actually marries a woman called Jezebel, and she is the daughter of Ethbaal, king of Sidonians. And so here we see that the king of God's people, king of Israel, is marrying a woman who is a Baal worshipper. మరి ఇక్కడ మనం కొంచెం గమనించినట్లయితే ముందు ఏం జరిగిందో మనం గమనించినట్లయితే ఇక్కడ రాజు గురించి మాట్లాడుతుంది. ఒక రాజు పేరు ఆహాబు. ఆయన సీదోర్ పట్టణస్థాన మరి యజబేలుని తను వివాహం చేసుకున్నారు. మరి యొక్క యజబేలు లేకుంటే వారి కుటుంబం మరి గమనించినట్లయితే వారు మరి అన్య దేవతలని దేవుని ఆరాధించే వారిగా ఒక బయలు దేవతని ఆరాధించే వారిగా వారు ఉన్నారు. And so the sin of Israel is mentioned in the previous chapter from verse 31 and 32 till 33. It says, he, that is Ahab, not only considered it trivial to commit the sin of Jeroboam son of Nebat, but he also married Jezebel, daughter of Ethbaal, king of Sidonians, and began to serve Baal and worship him. He set up an altar for Baal in the temple of Baal that he built in Samaria. Ahab also made an Asherah pole and did more to provoke the Lord, the God of Israel, to anger. Did all the kings of Israel before him. So here the scripture talks about what was the sin of the king that he led his people to do. He, from the worshipper of Jehovah Jireh, he became a worshipper of Baal. Not only that, he built a temple of Baal in Samaria. He put the idol of Baal and he made a Asherah pole, and the whole Israel, they left God and his law, and at this very moment of time they are idolaters. They are worshipping Baal, the pagan gods. మరి 16 అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి రాజులు 16వ అధ్యాయము 31 నుంచి 33 వరకు నెబోతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకుంటే స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎబ్బాతీయుల కుమార్తె అయిన యజబేలును వివాహం చేసుకుని బయలు దేవతను పూజించుచు వానికి బ్రొక్కుచుండెను. యెష్రూములో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలుకు ఒక బలిపీఠం కట్టించెను. మరియు ఆహాబు దేవతాస్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలుల రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి
ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. మరి ఇక్కడ గమనించినట్లయితే ఒక రాజు, మరి ఇశ్రాయేలుకి రాజు అయినటువంటి ఒక ఆహాబు చూసుకుంటే మరి అన్య జనులని మరి అన్య రాజు యొక్క కుమార్తెను మరి వివాహం చేసుకుని మరి ఒక అన్య దేవతలకు ఒక బలిపీఠం కట్టించడం కానీ, అదేవిధంగా ఒక దేవత స్తంభము నిలిపించడం కానీ, ఈ విధంగా యెహోవా దృష్టికి ఎంతగానో పాపం చేసి ఉన్నాడు. And so here we see that God's word comes through God's prophet Elijah. And what is the word? This is a judgment. This is a punishment that God is telling his people that there will be a famine for years, to be precise, 3.5 years, no rain. That means no harvest. The whole of Israel is punished because of their departure, because of their compromised attitude towards their God. మరి వీరు చేసినట్టు ఒక పాపము మరి ఏ విధంగా మరి దేవునికి మరి విధేయత కాకుండా మరి జీవించినప్పుడు ఒక పాపాన్ని బట్టి మరి అక్కడ గొప్ప కరువు అక్కడ రాజ్యం పైన ఇశ్రాయేల్ అందరి పైన కూడా ఒక గొప్ప కరువు వచ్చింది. అక్కడ వర్షమే కానీ మంచి కానీ మరి పడదని అక్కడ ఏలియా కూడా ఒక ప్రవక్త మరి ప్రవచించి ఉన్నాడు. And so I believe that the times are not much different today. I believe the events of the world, these are like judgment times. These are like the times that we face our consequences. The world facing its consequences by departing from the living God, the God who provides, and by becoming self-reliant, running after the gods of the world, running after the world itself, what the world wants to provide, like the other pagans. When God sees his people departing from him, this is what happens in every age. మరి మనం ఒక్కసారి గమనించినట్లయితే మరి ఈ రోజుల్లో కూడా మరి ఇటువంటి పరిస్థితి మరి మనం గమనించవచ్చు. మరి ఇక్కడ చూసుకుంటే అనేక మరి అందరు కూడా మరి దేవునికి విధేయత చూపించకుండా మరి వేరే ఒక విషయాల పైన ఒక లోకమైన పాపం కావచ్చు, లోకం ఒక ఆశలు కావచ్చు, మరి సొంతగా వారి పైన వారు ఆధారపడుతూ మరి లోకం పైన ఆధారపడుతూ దేవుడిని విడిచిపెట్టి దేవునికి అవిధేయతగా ఉంటూ మరి ఈ విధంగా అనేకమైన పాపంలో మరి అనేక మంది మరి జీవిస్తూ ఉండవచ్చు. మరి ఇటువంటి కరువు కాలాన్ని మనం కూడా ఈ రోజుల్లో మనం గమనిస్తూ ఉన్నాము. And we can see as we watch the news, every channel showing the difficulties that people are facing throughout the world, not just our country. There is starvation, there is famine, there is scarcity, there is insecurity, pain, there is death everywhere. మరి మనం ఒక లోకాన్ని మరి గమనించినట్లయితే మరి ఎంతగానో బాధగుండా, ఎంతగానో అనారోగ్యం గుండా, మరి ఒక నిత్య అవసరాలు మరి తీరకుండా, ఎంతగానో మరి యొక్క మరణం గుండా, అనేకమైన ఇబ్బందులు గుండా, అనేకమైన బాధలు గుండా మరి మన యొక్క దేశం కావచ్చు, లేకుండా అనేక దేశాలు మరి ఇటువంటి పరిస్థితి గుండా మరి వెళ్తున్నాయి. And even through all this, I know what kind of a feeling and insecurity that we probably are going through, or we may be thinking or anxious about our own future, our career, our profession, our future of our family and children. There is a big question mark that we have in front of us. మరి మనం ఎదుట మనకు ఒక ప్రశ్నగా ఉంటుంది. మరి మనం కూడా అనేకమైన అభద్రతా భావాల గుండా, అనేకమైన భయాందోళన గుండా మనం కూడా మన జీవితంలో వెళ్తూ ఉండవచ్చు. మరి ఏ విధంగా ఉంటుంది నా యొక్క జీవితం కానీ, నా యొక్క భవిష్యత్తు కానీ, నా యొక్క కుటుంబం కానీ, నా యొక్క పిల్లలు కానీ మరి ఏ విధంగా ఉంటుంది భవిష్యత్తు అనేటువంటి ఒక అభద్రత భావాన్ని మనం కూడా కలిగి ఉండవచ్చు. And so this is where the promises of God comes alive, when he says that I am a God who provides. And rightly, as his name is, as his whole nature is, we see our God providing one righteous man, one godly man, Elijah, who was faithful to him and obedient faithfully to his laws. మరి అటువంటి అభద్రత భావాల్లో మనందరం ఉన్నప్పుడు మరి దేవుడు మనందరూ కూడా మరి ఒక వాగ్దానం చేస్తున్నారు. మరి నేను ఒక దయచేసే దేవుడు, మెచ్చే దేవుడినే ఉన్నానని మరి దేవుడు మనందరూ కూడా ఒక వాగ్దానం చేస్తున్నాడు. మరి నీతిమంతుడైనటువంటి ఒక ప్రవక్త ఏలియా కూడా మరి దేవుడు తనకు అవసరాన్ని మరి అక్కడ ఇచ్చి ఉన్నారు. And I believe if we are faithful to our God, he will definitely provide us what we need. He will meet our needs. He is all sufficient.
Jehovah Jireh. He is the El Shaddai to meet all our needs today, tomorrow and forever. మరి ఎప్పుడైతే మనము విశ్వాసంతో దేవునికి విధేయతగా ఉంటున్నామో మరి దేవుడు ప్రతి ఒక్కరు కూడా మనకి దయచేస్తారు. మన అవసరాలన్నీ కూడా మరి దేవుడు తీరుస్తూ ఉన్నారు. మరి దేవుడు మరి ఇచ్చేటువంటి ఒక దేవుడు యెహోవా ఈరే కింద మరి దేవుడు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మనకి అవసరాలను దేవుడు తీరుస్తారు. This is how God took care of Elijah. And God gave him a specific instruction. And God told him that you get up and you go to this place that is called Kerith Ravin. And this is basically, Kerith basically means cutting off. And amazingly how God has deeper meaning even in the names of places and people in the Bible, connecting with his own relationship, his own feeling towards his people. మరి ఇక్కడ ఏ విధంగా మరి ఏలియాకి దేవుడు మరి ఇచ్చినారు మనం గమనించవచ్చు. దేవుడు మరి ఏలియాని కెరేతు అనే ఒక వాగు వద్దకు మరి వెళ్ళమని చెప్పినారు. మరి ఏలియా కూడా దేవుని విధేయత చూపించి అక్కడ వెళ్ళి ఉన్నాడు. మరి కెరేతు అనే ఒక పదానికి పేరుకి అర్థం ఏంటంటే మరి తీసివేయడం లేదా తొలగించడము. మన యొక్క పదాన్ని కూడా మరి ఎంతో లోతుగా మరి అర్థం చేసుకోవచ్చు. ఒక పదాలకు కూడా మరి అర్థాన్ని మరి దేవుడు అక్కడ ఇచ్చి ఉన్నారు. మరి ఈ విధంగా మనం చూసుకుంటే ఒక దేవుని యొక్క ప్రజలు కూడా మరి దేవుడి నుంచి మరి దూరంగా తొలగిపోతూ ఉన్నారు. And God sends Elijah to Kerith, which means cutting off. God is actually cutting off Elijah from the reign of Ahab, the king, the wicked king. And it also means that God's people were cutting off from obeying God. They were going off and turning to Baal, But here we see what an amazing plan that God has for Elijah. మరి ఏలియాని కూడా దేవుడు అక్కడ ఆహాబు నుంచి మరి దూరంగా మరి వెళ్ళమని చెప్పినారు, దూరంగా జరిపినారు. అదే విధంగా మరి దేవునికి ప్రజలు కూడా చూసుకుంటే మరి దేవునికి విధేయత చూపించకుండా మరి దేవునికి వ్యతిరేకంగా మరి ఆ బయలు దేవతను పూజిస్తూ మరి దేవునికి దూరంగా వారు వెళ్ళిపోతున్నారు. Raven is basically smaller streams with steeper sides, as you see in the picture, and there will be a stream or a brook, a stream of water that channels around through this raven. And Elijah could drink. God provided Elijah this fresh water, and not just fresh water, you see ravens. Ravens basically are the bigger version of crow, more stronger, darker and more wilder. And so ravens were ordered by God, the scripture says, to bring meat and bread in the morning, meat and bread in the evening. Wow. మరి అక్కడ గమనించినట్లయితే కెరేతు వాగు అంటే నీళ్లు ఉండేటువంటి ఒక స్థలము, మరి పక్షులకు వచ్చి నీళ్ళు తాగే స్థలంగా మరి అక్కడ ఉంటుంది. మరి దేవుడు ఏలియాకు చెప్పిన అక్కడ వెళ్ళి అక్కడ నీళ్లు తాగమని. అదే విధంగా కాకోలములు అంటే కాలి కంటే కొంచెము పెద్దగా ఒక పక్షులు, మరి కాకోలములను మరి దేవుడు వారికి ఆజ్ఞాపించినారు, మీరు రొట్టె తీసుకుని వెళ్ళి మరి ఏలియాకి రొట్టెని ఇవ్వాలని దేవుడు అక్కడ ఆజ్ఞాపించినారు. మరి ఎంత అద్భుతమైన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. And we see that even at a time where the whole of Israel is going through famine of food, famine of water, there is famine of the word of God. They are completely in distress, but God took care of one faithful man, just like you and I, and God provided. And not just simple food. That's what happens when God orders your food. It is going to be the special food. మరి అక్కడ చూసుకుంటే ఒక కరువు కాలంగా ఉంటుంది, వర్షాలు పడట్లేదు, మరి ఎవరికి అక్కడ ఆహారం దొరకనటువంటి ఒక పరిస్థితి అక్కడ ఇశ్రాయేలులో గమనించవచ్చు. కానీ మరి నీతిమంతుడైన ఒక్క ఏలియాకు మరి దేవుడు ఏ విధంగా మరి తనకు దయచేసినారు, ఏ విధంగా ఇచ్చినారు. మరి ఎప్పుడైతే మనము విధేయత కలిగి ఉంటామో మరి నిజంగా దేవుడు ఎంత గొప్పగా మరి గొప్ప విషయాలని దేవుడు మనకి ఇస్తూ ఉంటారు. And imagine, it is God who orders our food. What we eat today, all the comforts that we have today in our lives, when we compare it with the less fortunate people, it is God who's ordered our food. It is God who puts the food on our table.
And that is a God who is a Jehovah Jireh, God who provides us. మరి ఎంతో గొప్ప దేవుడు, మరి ఒక గొప్ప యెహోవా దేవుడిని మనందరం కలిగి ఉన్నాము. ఎప్పుడైతే మరి విధేయత కలిగినప్పుడు మరి దేవుడే మనకు అవసరతలు మరి తీరుస్తూ ఉంటారు. మనకు ఆహారాన్ని మరి దేవుడే మరి తెచ్చి దేవుడే మరి ఇస్తూ ఉంటారు. మనకు ఒక గొప్ప దేవుడిని మనందరం కలిగి ఉన్నాము. You know, here we see Elijah is quarantined, or probably there is a lockdown. He doesn't get anything in the city. City is dry, there is drought, there is hunger, there is strife, there is not even water. But Elijah is living a life of retreat. His God is brook, his God is bird friends bringing him food, morning and evening, non-veg food, fresh cool water. What an amazing time Elijah is having, replenishing himself, refreshing himself, and being strengthened in the Lord. మరి అక్కడ మరి చూసుకుంటే మరి అనేక మంది ఇశ్రాయేలు మరి యొక్క కరువు కాలంలో మరి యొక్క ఆహారం లేకుండా ఉన్న సమయంలో మరి ఏదైనా మనం గమనించినట్లయితే మరి దేవుడు ఆయనకి మరి ఇస్తూ ఉన్నారు. మంచి యొక్క తాగే నీరు మరి అక్కడ ఏలియా కొరకు ఏర్పాటు చేయబడింది. అదే విధంగా తన యొక్క స్నేహితుల యొక్క పక్షులు మరి యొక్క కాకోలంలో వచ్చి రోజు మరి రొట్టెతో పాటు చక్కటి మాంసాహారాన్ని మరి అతని కొరకు తీసుకొస్తున్నారు. మరి ఏలియా చూసుకుంటే మంచి యొక్క సమయాన్ని అక్కడ గడుపుతూ ఉన్నారు. He kind of cut off from the pain of the world. He kind of started becoming comfortable. He started enjoying his retreat. And you know how long he stayed there? Almost an year. Almost an year. Where the rest of the people are suffering, we see Elijah retreating, being comforted, provided by God. By now he is probably even remembering his ancestors, his forefathers, who were fed in the desert, in the wilderness 40 years. God provided them manna, quail, and the cool water from the rock. You know, God is a God who provides. And if God is providing us today, it is because God has ordered it for each one of us, for our families. మరి ఏలియాని మరి గమనించినట్లయితే ఒక సంవత్సరం అంతా కూడా మరి ఈ విధంగా తనకి నీళ్లు మరి అదేవిధంగా ఆహారము మరి దేవుడు ఇచ్చి ఉన్నారు. అనేక మందికి మరి యొక్క కరువు కాలం ఉన్నప్పుడు కూడా మరి యొక్క దేవుడు మరి ఆయనకి ఇచ్చి ఉన్నారు. అయితే మరి గమనించవచ్చు ఏ విధంగా మరి మన యొక్క జీవితంలో కూడా మరి దేవుడు ఇటువంటి కష్ట సమయాల్లో కూడా మనకి దేవుడు ఎంతగానో మరి దయచేస్తున్నారు. మన యొక్క అవసరతను మరి మనం కలిగి ఉన్నామంటే మరి తప్పకుండా అది దేవుని యొక్క ఆశీర్వాదము. You know, as I shared the scripture, James 5:17, it says, he was a man just like us. Elijah was a man just like us. But he prayed earnestly, God answered him. It didn't rain for 3.5 years. You know, he was exempted from all the famine, all just because he was faithful, just because he decided to not compromise and please God. By his life, God provided for him. Jehovah Jireh. మరి యాకోబు 5వ అధ్యాయము 17వ వచనంలో మరి ఏలియా గురించి మరి రాయబడి ఉంది. మరి అతను మన వంటి స్వభావం కలిగిన మనిషి కానీ తన ఆసక్తితో ప్రార్థన చేసిన ఇక్కడ వాక్యం చెప్తుంది. మరి ఎప్పుడైతే ఆయన ఆసక్తితో మరి ప్రార్థన చేసినప్పుడు ఆ కష్టకాలంలో కూడా కష్ట సమయంలో కూడా దేవుడు ఆయనకి దయచేసి ఉన్నారు, దేవుడు ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే మనకు ఆసక్తితోటి మరి దేవుడిలో ఉన్నప్పుడు దేవుడి దగ్గర చూపించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు కూడా అనేక విధంగా మరి దేవుడు సహాయపడతారు, మనకి దేవుడు ఇస్తూ ఉంటారు. You know, brothers, sisters and friends, it is important to always check our hearts. You know, if God is providing us today, it is the mercy and grace of God. It is nothing great about us, but it is because God has ordered our food. You know, because God is taking care of us and He will not forsake us. He will take care of us because He is a God who provides. మరి ఈ రోజు మనము మరి ఏమైనా కలిగి ఉన్నామంటే తప్పకుండా మరి దేవుడు మనకి దయచేస్తున్నారు. మనం ఏదో గొప్ప నీతిమంతులమను మనం ఎంతో మరి పరిశుద్ధులుగా ఉన్నామని కాదు, కానీ కేవలము దేవుని యొక్క కృప ద్వారా, ఆయన యొక్క కనికరం ద్వారా, ఆయన యొక్క ప్రేమ ద్వారా మనందరూ కూడా మరి ఇవ్వబడుతున్నది. మరి దేవుడు మరి ఇచ్చే ఒక దేవుడై ఉన్నారు, మనకి దయచేసినటువంటి ఒక దేవుడు యెహోవా దేవుడై ఉన్నారు. Let us read further from verse 7 to verse
verse 15, verse 7 to verse 15 of verse 16, sorry. మొదటి రాజులు 17వ అధ్యాయము 7 నుంచి 16వ వచనం వరకు మనం చదువుకుందాము. మొదటి రాజులు 17వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయిను. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపాతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చడున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారేపాతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసి కొని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు గుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనే గాని అప్పమొక్కడైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొన వల్లని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితనను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అంతలో నాకొక చిన్న అప్పము మొదట వేసి నా యుద్ధకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొను. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయొచ్చు వచ్చింది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడిలో ఉన్న నూనె అయిపోలేదు. Amen. You know, a great passage and a lot of things to learn from this great passage. మరొక గొప్ప వాక్యాన్ని మనం ఇక్కడ చదివి ఉన్నాము. మన అనేక విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. So even as Elijah is enjoying his piece of bread and meat and his cool brook water, you know, almost a year he's there retreating, and slowly as the time passed, as there was no rains, the brook started to dry up. The water that was gushing started flowing slowly, and it probably became just a thin stream for Elijah. Eventually it dried up. I mean, the very brook that nourished Elijah dried up. మరి కిరేతు వాగు యొద్ద మరి ఏలియా ఉన్నప్పుడు ఆయనకి సంవత్సరం పాటు మరి తాగడానికి నీళ్లు ఆహారం అక్కడ లభిస్తూ ఉన్నది. మరి దేవుడు దయచేస్తున్నారు. మరి కొంత సమయం అయిన తర్వాత అక్కడ వాగు మరి ఎండిపోతుంది. అక్కడ తాగడానికి నీళ్లు లేకున్నటువంటి ఒక పరిస్థితి మనం గమనించవచ్చు. I mean, imagine if there is no food on our table. Imagine the very supply that God has been giving us is stopped. How will be our attitude? How would we feel towards God? మరి మనము ఒక ఆహారము మరి తినడానికి మనకు కంచంలో మరి ఒకవేళ ఆహారం లేనట్లయితే మనం ఏ విధంగా భావిస్తుంటాము? మరి ఎవరైతే దేవుడు దయచేస్తున్నారో మరి అప్పుడు ఎప్పుడైతే మనకు లేనప్పుడు మన యొక్క తలంపు కానీ మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? You know, if you remember Jonah, when he went to Nineveh, he preached the word, the whole Nineveh repented, and he's angry with God because God didn't destroy the whole city of Nineveh. He is sitting in the sun and God gives him a shade. A creeper grows over him, and God also gives a worm to eat it up. And then he's upset. God, you provided me this shade and then you took it away. Now I want to die. You know, we see Elijah having such a righteous attitude. He did not grumble when the supply stopped, because he believed that God has different ways and means to meet his needs. మరొక ఉదాహరణకి మనం గమనించినట్లయితే యోనాను చూసినట్లయితే మరి అక్కడ నినివే పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం బోధించమన్నప్పుడు ఆయన బోధించకుండా వేరొక స్థలానికి వెళ్ళినాడు. కానీ అయినా కానీ దేవుడు మరి అతనికి అక్కడ వెళ్ళి
ఆయనకు వాక్యం మరి బోధించడం సాయం చేస్తున్నారు. వాక్యం బోధించిన తర్వాత మరి ఎప్పుడైతే ఆయన తను నిద్రిస్తున్నప్పుడు ఒక చిన్న మొక్క ఆయన పక్కన మరి మొలిచి ఉన్నది. మరి ఎండ తగలకుండా ఆ యొక్క మొక్క అతన్ని కాపాడుతూ ఉన్నది. కానీ కొంత సమయం అయిన తర్వాత ఒక పురుగు ద్వారా ఒక మొక్క కూడా మరి పూర్తిగా తినవేయబడి ఉన్నది. ఆ పాదు పూర్తిగా మరి తినవేయబడి ఉన్నది. దాన్ని బట్టి మరి యోనా ఎంతగానో దేవుని పట్ల మరి కోపం కలిగి ఉన్నాడు. నేను చనిపోతాను అన్నట్టుగా మరి యోనా అక్కడ మాట్లాడి ఉన్నాడు. మరి ఏలియాని మనం గమనించినట్లయితే మరి ఎంతో నీతిమంతుడుగాను దేవునికి విధేయతని ఇక్కడ చూపించి ఉన్నారు. When God provides, there are times He will test us through all His provisions as well. And like Elijah, we need to wait for the Lord, wait for His directions. And here we see God directing Elijah, and God tells him, that Elijah, you go to this place called Zarephath. And if you see on the screen, here is down is Kerith Brook is here. This is the small stream, and Elijah has to walk from this region all the way. This is all Israelites region, and he has to go to Phoenicia. This is where Zarephath is, and this is the region. It is called the Sidonian region, as we read in chapter 16, and this was the region from where Jezebel came. This is the place of Baal worship, and God is sending Elijah all the way, almost 100 miles. That is 160 kilometers. And as we see many migrant workers just walking 500 kilometers, 1000 kilometers, many of them not even making it. But Elijah is asked to go to this place called Zarephath. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక పటము ఒక పిక్చర్ లో మరి గమనించినట్లయితే అక్కడ కెరేతు వాగు మరి ఇక్కడ కిందగా ఉన్నది. అక్కడ కెరేతు వాగు మరి అక్కడి నుంచి ఏలియా ప్రయాణం చేసి మరి ఇశ్రాయేల్ పట్టణాలు అన్ని కూడా మరి దాటుకుంటూ మరి సారేపాతు అనే ఒక ప్రదేశానికి అక్కడికి మరి తను ప్రయాణం చేసి ఉన్నాడు. మరి ఆ పట్టణం కావచ్చు ఒక ప్రదేశము మరి ఏమైనదంటే అక్కడ మరి మన వర్షం చదివిన విధంగా ఒక యెజబెలు అక్కడి నుంచి వచ్చినది. ఒక సీదోనీయులు మరి అక్కడ నివసిస్తూ ఉంటారు. సీదోనీయులు నివసించే ఒక ప్రదేశము మరి యొక్క సారేపాతుగా ఉంది. అక్కడ వారు బయలుదేవతకు అనేక విధంగా ఆరాధన చేసినటువంటి ఒక స్థలంగా సారేపాతు ఉన్నది. I don't know how many days Elijah has walked through this desert, crossing Israel, facing the people of Israel, and he also had to fear for his life. Probably he traveled in the night because he prophesied, he challenged Ahab. He said there's not going to be rains, and the whole of Israel is suffering the famine. And then Elijah has to pass through Israel and go to a pagan city called Zarephath, a city full of idols, Baal worshippers, the city of Jezebel, the very city, the very reason why Israel is suffering. God sent him to that very city. మరి ఏలియా తను ప్రయాణం చేయాలి. మరి ఒక ఎడారి గుండా అతను ఒక ప్రయాణం చేస్తూ మరి ఇశ్రాయేల్ ఒక రాజ్యం గుండా మరి ప్రయాణం చేస్తూ మరి ఏలియా మరి వెళ్ళవలసి ఉన్నది. మరి ఎంతో కష్టం కూడా ఉండి ఉండవచ్చు. అయినా కానీ ఏలియా తను ప్రయాణం చేసి మరి ఒక సారేపాతు ఒక ప్రదేశానికి మరి వెళ్ళి ఉన్నారు. ఒక కరువు రావడానికి కారణమైనటువంటి ఒక ప్రదేశం కావచ్చు. ఎక్కడైతే మరి ఒక బయలుదేవతకు అక్కడ మరి ఆరాధన జరుగుతున్నటువంటి ఒక ప్రదేశానికి మరి వెళ్ళడానికి మరి దేవుడు చెప్పినప్పుడు మరి ఏలియా అక్కడికి వెళ్ళి ఉన్నారు. And what is the plan of God? God is saying, I have a widow over there. Was there no widow in Israel? Just imagine, think about it. Was there no widow to take care of Elijah, the man of God? God is sending him all the way. That is where God is an amazing God who has a perfect plan. His plans are not just haywire or without thoughts. He has an amazing plan. He knows exactly where Elijah will be the most effective and the most protected. మరి అక్కడ దేవుడు మరి చెప్తున్నారు, ఒకసారి పాత్ర పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, అక్కడ నువ్వు వెళ్ళాలని దేవుడు ఆయన చెప్పినారు. మరి ఇశ్రాయేలు రాజ్యంలో మరి విధవరాలు లేదా, కానీ మరి ఎందుకు అక్కడ
దేవుడు ఆ యొక్క ప్రదేశానికి ఎందుకు పంపించినారంటే దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది, మరి ఒక ఖచ్చితమైన ఒక ప్రణాళిక మరి దేవుడు మరి కలిగి ఉన్నారు. అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా మరి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. Kerith to Zarephath, as I said, 160 kilometers. Zarephath or Sarepta, Zarephath means furnace for melting metals. So this city was actually a smelting place. That means all the ores that was dug out of the earth, they were melted in the furnace. And with the heat, all the dross was removed, all the impurities were removed, and pure metal was extracted. And imagine what God is doing in Elijah's life. God is sending him to this place to remove the dross, to remove the impurities in his own life. And so this was the place, a melting place, and this is the testing place for Elijah. And I believe these are the testing time for our own faiths. Each one of us, our faith is tested. Our confidence, our security in God is tested in these times. And so Elijah was sent to Zarephath to be tested. మరి కెరీతు నుంచి మరి సారేపాతుకు 160 కిలోమీటర్లు మరి యొక్క మార్గం ఉంటుంది. మరి ఆ మార్గం ప్రయాణం చేసి మరి సారేపాతుకు మరి ఏలియా వచ్చి ఉన్నారు. మరి యొక్క పేరుకి ఒక పదానికి మరి అర్థం ఏంటంటే ఒక కరిగించడం, లేకుంటే ఒక ఖనిజాలని కరిగించడం ఒక ప్రదేశంగా ఉంటుంది. మరి ఒక భూమిని తోవి ఒక ఖనిజాలను తీసి వాటిని శుద్ధి చేయడానికి ఒక మంటలో మరి ఎప్పుడైతే ఈ విధంగా కరిగిస్తూ ఉంటారో మరి ఆ విధంగా శుద్ధి చేయబడుతుందో ఖనిజాలని మరి ఆ ప్రదేశం ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా మరి ఏలియా కూడా చూసుకుంటే ఒక దేవుడి మరి తను కూడా ఒక కష్టాలు కూడా వెళ్తున్నప్పుడు మరి తను కూడా ఒక విశ్వాసానికి పరీక్షగా మరి ఉంటూ ఉంటుంది. అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా మన ఒక విశ్వాసానికి అనేక సందర్భాల్లో పరీక్ష ఉంటుంది. ఆ యొక్క పరీక్షలో మన యొక్క విశ్వాసంలో పడిపోతున్నామా, ఇక్కడ విశ్వాసం ఉంటున్నామా, మనల్ని మనం గమనించుకోవాలి. This is the very land of the land of Baal worship. And this Baal was known as the god of rains, harvest and fertility. And people would worship this Baal. And what the Israelites did, people of the living God, whom God brought them out of Egypt to the promised land, and at this very moment they left God. They are worshipping this Baal. They are crying out to this Baal to give them rains, to give them harvest, to give them fertility. No wonder God punished them by stopping the rains, proving that this Baal is no God at all. He has no power. He is no God of rains or harvest. It is the Jehovah, the living God. And so Elijah is sent to Zarephath. And let me tell you, even the whole Zarephath and the Phoenician region, the Sidonian region, the whole region, including Israel, is reeling under immense famine. Why? Because of the judgment of God. And Elijah is sent there. మరి ఇక్కడ బయలు దేవత ఒక విగ్రహాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఒక బయలు దేవత మరి ఒక వర్షాలు ఇచ్చే ఒక దేవతగాను, లేకుంటే మరి ఒక పంటలు పండించే దేవతగాను, లేకుంటే ఫలించే విధంగా సాయం చేసే ఒక దేవతగా మరి వారు నమ్ముతున్నారు. మరి అనేక మంది ఇశ్రాయేలు కూడా మరి ఒక బయలు దేవతకు ఆరాధన చేస్తూ బయలు యందు వారు నమ్మకం కలిగి ఉన్నారు. మరి ఆ కారణం చేతనే అక్కడ తెగులు కానీ, లేకుంటే అక్కడ అక్కడ యొక్క కరువు మరి అక్కడ వచ్చి ఉన్నది. ఇశ్రాయేలు పైకి మరి అవిధేయతను బట్టి ఆ కరువు వారి పైకి మరి వచ్చి ఉన్నది. మరి వారు నమ్ముతున్నారు యొక్క బయలు వారికి సాయం చేస్తారని, వర్షాలు కురిపిస్తారని, మరి పంటలు పండిస్తారని, ఫలించే విధంగా సాయం చేస్తారని మరి వారు నమ్ముతున్నప్పుడు మరి ఇక్కడ మనం గమనించవచ్చు మరి ఏ విధంగా మరి అది కాదు, అలా కాదని మరి దేవుడు కేవలం దేవుడే మరి ఇచ్చేవారు, దేవుడే మరి సాయం చేసేవారని మరి నేర్పించడానికి, చెప్పడానికి మరి దేవుని యొక్క తీర్పు కూడా వారిపైన వచ్చి ఉన్నది. The whole world has come to stand still. All man's pride, all the business, all the big economies, all the dreams, desires, the goals, the ambition, the career, all the big positions, everything. The fact is, it has come to stand still. And we may have
a lot of valid reasons. We may even accuse some countries for this. Maybe it's deliberately done or it is accidental, we don't know. But one thing I believe, that God is not happy by the way man is going about his life. And as Christians, I want to encourage us to examine our own hearts. Have we erected such idols in our hearts instead of God, instead of Christ, our Savior? Are we serving these idols? Idols of career, idols of money, wealth, position, corporate, our own dreams, our own self. What is the idol that is in your heart today? What is it that you're serving apart from Christ? What is first in your life? And you see the life today, the world today, it has come to stand still. And it is the doing of God. Brothers, sisters and friends, it is a sober time to decide that we will demolish all such idols that we have erected in our hearts, and we will replace our Lord Jesus Christ, our Savior, our Redeemer, back. Only then our God will have mercy again on this world. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, మరి జరుగుతున్న పరిణామాలను బట్టి మనము మరి వేరే వాళ్ళని నిందిస్తుండవచ్చు, వేరే దేశాలను మనం నిందిస్తుండవచ్చు, మరి వారి వల్లే మరి ఈ యొక్క పరిస్థితి ఈ విధంగా వచ్చిందని మరి నిందిస్తుండవచ్చు. కానీ మన హృదయాన్ని మనం కూడా మరి గమనించుకోవాలి. నా యొక్క హృదయంలో మరి ఎటువంటి ఒక విగ్రహాన్ని నిలిపి ఉన్నాను, మరి లోకము యొక్క లోకాశలు, మరి లోకం పట్ల మరి లోకంలో ఎదగాలి, అనేకమైన డబ్బు సంపాదించుకోవాలి, గొప్ప ధనాన్ని సంపాదించుకోవాలి, మరి పాపను జీవించాలంటే అటువంటి ఒక విగ్రహాలన్నీ మన యొక్క హృదయంలో మనము నిలుపుకున్నామా? ఒకవేళ మరి ఆ విధంగా ఉన్నట్లయితే మన యొక్క విగ్రహాలను తీసివేసి మరి యొక్క క్రీస్తు కొరకు జీవించే వారిగా, క్రీస్తుని తిరిగి మన హృదయంలో మరి నిలుపుకునే విధంగా అటువంటి ఒక క్రైస్తవ జీవితాన్ని మనందరం కూడా కలిగి ఉండాలి. You know, the only hope, the plan that God has for Elijah is one widow. And what kind of a widow? You know, she's not a wealthy widow. She's not a very healthy and wealthy kind of a widow who's got property and who's waiting. You know, we see that God sending Elijah to an impoverished, depressed widow. మరి ఏలియాకు సహాయం కొరకు మరి దేవుడు ఒక విధవరాలను అక్కడ నియమించి ఉన్నారు. మరి ఇటువంటి ఒక విధవరాలంటే మరి ఎంతో ధనము కలిగి, ఎంతో ఆరోగ్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు, కానీ మరి ఎంతగానో మరి బలహీనంగా ఉన్నట్టు, ఎటువంటి ఒక మరి ధనం లేనటువంటి అవసరం ఉన్నటువంటి ఒక విధవరాలను మనం అక్కడ గమనించవచ్చు. And as Elijah enters, or as he's at the gate of this village, Zarephath, he sees this widow. And what is she doing? She is not distributing food. She is not, carrying rations in a vehicle and distributing like a wealthy widow. What is she doing? Here is a poor widow. Her cheeks are probably inside, gone in out of starvation, out of hunger. Here is a poor widow. She's collecting some sticks. And then here Elijah is asking her, can you give me a drink? Probably Elijah has not had a drink since that brook dried off in Kerith. And now he reaches Zarephath. He's asking for a little water. Probably nobody gave him on the way. They hated him. They said, you, it's all because of you. You prophesied. You punished us. None of the Israelites gave him any water. And he's asking her for water. మరి ఏలా ఎప్పుడైతే మరి ప్రయాణం చేసి వచ్చినప్పుడు మరి అక్కడ మరి తనకి దాహం వేస్తూ ఉండవచ్చు, అనేక మరి కిలోమీటర్లు తను ప్రయాణం చేస్తున్నారు. మరి ఇశ్రాయేల్ ఎవరు కూడా అతనికి సహాయం చేసి ఉండకపోవచ్చు. మరి నీ వల్లనే నువ్వు ప్రవచించావు కాబట్టి ఒక కరువు మా మీదకి వచ్చిందని మరి ఇశ్రాయేల్ అందరూ కూడా ఏలియాను నిందించవచ్చు. మరి ఆ విధంగా ప్రయాణం చేసి వచ్చినటువంటి ఒక ఏలియా మరి ఇక్కడ స్త్రీని మరి గమనిస్తున్నాడు, ఒక విధవరాలను అక్కడ గమనిస్తున్నాడు. మరి ఆమె ఎంతో ఒక గొప్ప స్త్రీగా లేదు, కానీ మరి అక్కడ చూసుకుంటే తను ఒక కొన్ని పుల్లలు మరి అక్కడ
తను ఏరుకుంటూ ఉంటుంది. మరి అటువంటి యొక్క స్త్రీ యొద్దకు, అటువంటి యొక్క విధవరాలి యొద్దకు మరి ఏలియా వచ్చి నాకు తాగడానికి నీళ్ళు ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. She says, okay sir, and she is going to get a glass of water for him. Elijah calls her back. He says, by the way, can you give me one morsel of bread? Elijah himself, is starving probably. He's not had food. And with that question, we see the pain of this widow, her painful heart opening up, and she shares her condition to Elijah. మరి ఇక్కడ చూసుకుంటే మరి ఏలియా తన ఒక స్త్రీని మరి కొన్ని నీళ్లు తాగడానికి ఇవ్వమని అడిగి ఉన్నారు. మరి తిరిగి పిలిచి మరి నీళ్ళతో పాటుగా నాకు ఒక రొట్టె ముక్కను కూడా ఇవ్వమని తను అడిగి ఉన్నారు. కానీ మరి అక్కడ మనం గమనించినట్లయితే ఎంతో బాధాకరమైనటువంటి ఒక పరిస్థితి కూడా అక్కడ స్త్రీ వెళ్తున్నది. మరి అక్కడ ఈ వచనాల్లో మనం గమనించవచ్చు. And in verse 12 she says, as surely as the Lord your God lives, she replied, I don't have any bread, only a handful of flour in a jar and a little oil in a jug. I am gathering a few sticks to take home and make a meal for myself and my son, that we may eat it and die. Here is the widow. She has nothing. She has no bread to give. And then she opens up. She says that I just have a little flour, probably for the last roti, for the last bread, and a little oil, a very little oil, to make the dough and make that bread. And after me and my son eat, we will lie down and we will starve to death. That is her plan. That is what she had in her mind. మరి 12వ వచనంలో గమనించినట్లయితే మరి అక్కడ స్త్రీ మరి ఏలియాకు మరి చెప్తున్నారు, నీ దేవుడైన యెహోవా జీవము తోడు నా దగ్గర మరి కొంచెము పట్టడి పిండి మరి కొంచెం నూనె నా దగ్గర ఉన్నది. మరి ఇక్కడ వచ్చి ఉన్నాను. నా కొరకు నా యొక్క బిడ్డ కొరకు ఒక పుల్లలు ఏరుకొని మరి యొక్క రొట్టె తిని మరి యొక్క కరువు చేత మేము చనిపోతాం అనేటువంటి ఒక పరిస్థితి ఆ యొక్క స్త్రీ వెళ్తూ ఉన్నారు. But here, as she opened her heart, she shared her condition, her own situation, Elijah tells her something. Elijah said to her, don't be afraid. Go home and do as you said, but first you make a bread for me. And surely as the Lord lives, your provisions will never run out till God sends rains. And amazingly, this widow, she had that much faith. She knew Elijah was a prophet of God. Looking at her, looking at his clothes, she could figure out he's a prophet, not of Baal, but of God. And so she had faith. She obeyed with a simple faith, and she went home and did as Elijah had told her. మరి ఏలియా తను చెప్పినారు, మొదట నాకు ఒక అప్పము చేసి తీసుకొని రమ్మని తను చెప్పినారు. మరి ఏలియా చెప్పిన ప్రకారంగానే మరి అక్కడ నా స్త్రీ మరి వెళ్ళున్నది. ఏలియా కూడా మరి తను చెప్పినారు, యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డల నూనె అయిపోదని ఏలియా మరి తను చెప్పినారు. మరి ఏలియా చెప్పిన దాని ప్రకారంగా మరి తను విధేయత చూపించి మరి వెళ్ళి ముందుగా మరి ఏలియా కొరకు ఒక అప్పం చేసుకొని మరి తీసుకొచ్చి ఉన్నారు. మరి ఒక గొప్ప విధేయతని మరి చూడవచ్చు. మరి అదేవిధంగా ఒక స్త్రీ కూడా మరి ఏలియాని మరి గమనించినప్పుడు ఆయన యొక్క దేవుని యొక్క ప్రవక్తగా తను చూస్తున్నారు. బయలు యొక్క ఆరాధకుడు కాదు, కానీ మరి దేవుని యొక్క ప్రవక్తగా మరి అక్కడ ఏలియాని ఆ స్త్రీ గమనించి ఉన్నారు. There are two things we need to think about. One is Elijah. When he hears that this widow has no food, any proud heart would doubt, would get upset on God. Why did you bring me all the way? This widow doesn't even have food for herself. How can she provide me food? When the brooks of our life dry out, when our own supply starts dwindling, brothers and sisters, do we start doubting? When God shows us a way which may not be the perfect way, do we start questioning God?
Or do we take up matters into our own hands? Let me do something. Let me figure out something. But here we see Elijah completely trusted God. Even when he came to know her situation, he said, don't be afraid. He gave her faith because he was a man full of faith. He decided that I will not doubt. I will trust my God, who is a Jehovah Jireh, who is a God who provides. మరి ఏలియాని మనం గమనించినట్లయితే మరి ఒక గొప్ప విశ్వాసాన్ని మరి ఏలియాని మనం నేర్చుకోవచ్చు. మరి ఇంత దూరము మరి దేవుడు నన్ను ఎందుకు తీసుకొచ్చినావు, ఒక పేద విధవరాల దగ్గర మరి ఏముంటుంది అని ఒక గర్వంతో కూడిన ఒక హృదయాన్ని తను కలిగి ఉండలేదు. కానీ మరి దేవుని పట్ల పూర్తిగా మరి విధేయత కలిగి ఉన్నాడు. మరి అదేవిధంగా మన యొక్క జీవితంలో గమనించినట్లయితే ఒకవేళ మరి మన యొక్క నిత్య అవసరతలు కావచ్చు, మనకున్నవి ఒకవేళ కోల్పోతున్నట్లయితే నిత్య అవసరతలు కూడా మనకు దొరకనట్లయితే మరి దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటామా, అవిశ్వాసాన్ని కలిగి ఉంటామా, సందేహాలు కలిగి ఉంటామా, దేవుడిని ప్రశ్నిస్తుంటామా, దేవా నువ్వెందుకు ఈ విధంగా చేస్తున్నావు అన్నటువంటి ఒక అవిశ్వాసాన్ని మనం కలిగి ఉంటామా? లేకుంటే మరి ఏలియా వలె ఒక పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంది. తనతో పాటు మరి ఒక స్త్రీ కూడా తన విశ్వాసాన్ని మరి విశ్వాసం పొందే విధంగా తను సాయం చేస్తున్నారు. దేవుడు దయచేస్తారని మరి తన అక్కడ విశ్వాసాన్ని తనకు కూడా ఇచ్చిన్నారు. మరి మనం కూడా నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. మనకు దేవుడు యెహోవా దేవుడు దయచేసే దేవుడు అని. Now think about, put yourself in this widow's place. This widow, why she's come alone to pick the sticks? Why her son is not with her? Probably her son is completely weak. There is no food. He's starving. He has no strength. Probably he's already lying down on the bed. And this widow knows that this is our last meal. Me and my son will have this, and then I will lay beside him and we will sleep and starve to our death. That was the condition of this widow. And imagine if we are in that condition, how eager will we be to give, to share, to think about somebody, to feed somebody. Something to ponder upon. మరి ఇక్కడ మరి మనము గమనించినట్లయితే ఒక పేద విధవరాలు మరి చూసుకుంటే తన యొక్క కుమారుడు తనతో పాటు లేరు, ఒకరు మాత్రమే అక్కడ ఉన్నారు. మరి కుమారుడు యొక్క పరిస్థితి చూసుకుంటే మరి ఆహారం లేక మరి ఎంతగానో శారీరకంగా క్షీణించిపోయి ఒక మరణించే ఒక పరిస్థితిలో తన కుమారుడు ఉండవచ్చు. మరి ఒక స్త్రీ కూడా చెప్తుంది, ఈ యొక్క పుల్లలు ఏరుకుని వెళ్ళి మరి చివరికి ఒక ఆహారం తిని మేము మరణిస్తామేమో అటువంటి ఒక పరిస్థితి తను వెళ్తూ ఉన్నారు. మరి మన యొక్క జీవితంలో ఒకవేళ మరి మనము మరి ఇటువంటి పరిస్థితి కూడా ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంటుంది? She believed that Jehovah Jireh, and God, she didn't hold back. She believed and she denied herself. She just trusted the very words of Elijah, the words of God through Elijah. Do not worry, your supply will never run away, for my God will meet all my needs. మరి యొక్క పేద విధవరాలు మరి తన విశ్వాసాన్ని మరి దేవుడి పైన ఉంచినది. మరి ఎప్పుడైతే ఈలో చెప్పిన ప్రకారంగా తన పూర్తిగా విధేయత చూపించి దేవుని పట్ల పూర్తి విశ్వాసాన్ని నమ్మిక కలిగి ఉండి ఉన్న దాంట్లో మొదటిగా మరి ఏలియాకి ఇచ్చి ఉన్నది. In the gospel, Jesus in Nazareth, in the synagogue, he shares about this widow, the widow of Zarephath, and he says, was there no widow that God could find in Israel, that he had to find a widow in Zarephath? You see, that is the eyes of our God. That is his vision. Our Lords could see this widow in the temple. What did she do? She gave everything she had. She put everything that probably she had to live on. The 2 silver coin. That is the eyes of our God, who doesn't see the quantity, but he sees the situation, he sees the heart. He remembers our sacrifices. He remembers how we are willing selflessly to share all the materialistic thing and the gospel with people who are less fortunate.
మరి ఈ యొక్క పేద విధవరాల గురించి మరి యేసుక్రీస్తు కూడా నూతన నిబంధనలో ఒక ఉదాహరణగా మరి చెప్పి ఉన్నారు. మరి ఏ విధంగా తను ఒక పేద విధవరాలు విశ్వాసము కలిగి ఉన్నదో మరి యేసుక్రీస్తు కూడా ఉదాహరణగా అనేక మంది చెప్పి ఉన్నారు. మరి ఎక్కడైతే మరి ఒక పేద విధవరాలు తన దగ్గర ఉన్నటువంటి ఒక 2 వెండి నాణాలు మరి అప్పుడైతే మరి యొక్క కానుక పెట్టెలో వేసినప్పుడు మరి తను కలిగి ఉన్నదంతా కూడా మరి తను మరి ఇచ్చి వేసినదని యేసుక్రీస్తు ఒక ఉదాహరణగా తన శిష్యులు చెప్పి ఉన్నారు. మరి అటువంటి ఒక విశ్వాసాన్ని, అటువంటి ఒక నమ్మకాన్ని దేవుని పట్ల మనందరం కూడా కలిగి ఉండాలి. God saw her heart, and as Jesus shared that even if you give a glass of water to one of the little ones who believe in me, to the needy, you have done it to me. If you feed someone, you have done it to me. You know, God saw her heart, a selfless heart. Even in famine, even in starvation, she had a heart to give whatever little she had. And that is commendable in the eyes of God. మరి అక్కడ మనం గమనించినట్లయితే మరి ఎప్పుడైతే ఎవరైతే అవసరతలు ఉన్నారో వారికి ఒక గ్లాసు నీళ్లు లేకపోతే అవసరం వారికి మనం ఇచ్చినప్పుడు మరి ఎంతగానో మరి దేవుడిని గమనిస్తూ ఉంటారు. మరి ఆ విధంగా మరి ఎప్పుడైతే మనము ఒక ఇచ్చేటువంటి ఒక హృదయాన్ని కలిగి ఉంటాము, దేవుడు నాకు తోడే ఉన్నారు, నేను సహాయం చేస్తాను, నేను ఇచ్చేవారిగా ఉంటానటువంటి ఒక విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు తప్పకుండా అనేక విధాలుగా మనకు కూడా దయచేసి దేవుడుగా ఉన్నారు. Famine makes a person greedy, selfish, self-centered. And I see similar situations. The lockdown times, people are very selfish, self-centered. They only think about their family, their children, their needs. They want to grab whatever is there, not thinking about others. As Christians, brothers and sisters and friends, let us examine our hearts. Are we selfless? Will God see us selfless? Or will He see us selfish? Not willing to give even, not willing to share even that little that we could have. The result of this widow, her heart, you see in the picture the joy. The flour in the jar never went off till God provided rains. The oil in the oil can never run out. It didn't run out. That is the amazing thing of selfless giving. మరి ఎప్పుడైతే ఇటువంటి ఒక కరువు కాలం ఉన్నప్పుడు మరి అనేక మంది ఒక స్వార్థాన్ని కలిగి ఉండవచ్చు. వారి గురించి, వారి కుటుంబం గురించి ఆలోచించుకుంటూ వారికి అవసరాన్ని కూడా చేకూర్చుకుంటూ ఉండవచ్చు. మరి అటువంటి ఒక స్వార్థ హృదయాన్ని మరి అనేక మందిలో మనం గమనించవచ్చు. కానీ మరి క్రైస్తవులుగా ఈ రోజు మనం ఏ విధంగా ఉన్నాము, మన యొక్క హృదయం ఏ విధంగా ఉంది, మరి వేరే వారికి సహాయం చేసే విధంగాను, వేరే వారికి మరి ఇచ్చే విధంగా మన యొక్క హృదయం కలిగి ఉన్నామా, లేకుంటే మనం కూడా ఒక స్వార్థాన్ని మనం కలిగి ఉన్నామా? మరి ఎప్పుడైతే ఒక పేద విధవరాలు తన కలిగిన దాంట్లో ఇచ్చినప్పుడు మరి చూడవచ్చు, అక్కడ తొట్టిలో ఉన్న పిండి ఎప్పుడు కూడా తక్కువ కాలేదు, ఆ గుడ్డిలో ఉన్న నూనె ఎప్పుడు కూడా అయిపోలేదు. మరి ఆ విధంగా దేవుడు అక్కడ ఆశీర్వదించి ఉన్నారు. So as Christians, let's not hold back. If we have opportunities to share the good news, share the love, encouragement, the faith, the word of God to people around, let's not keep it to ourselves. I know many of us, we've been selfish, we've been holding back. We think we have little time. How can I give to God? Oh, I have little money. How can I give to God? Oh, I can't do tithe. I can't give 10%. It will be less for me. I can't give so much time. I can't travel so long. I can't just meet this person. He's not going to change. I don't have that kind of the time and energy and resources. And we think I don't have much. And so whatever little I have, let me keep it for myself. That doesn't bring blessing, brothers and sisters. What we need to learn here from this Zarephath widow is, whatever we have, let us be willing to give to the Lord. How could Jesus feed the 5,000? It was not a big supply. Just a few fish and a few loaves. And Jesus used those supply, to feed 5,000 apart from
women and children. You know, what is that little that you're withholding? What is that little that you don't want to share? You know, that is the challenge that we need to take. That is what we need to say. In this city that I am living, will God see my heart like He saw this widow's heart in a foreign pagan land? A heart that is better than all the hearts of Israel. And you know, when we have that kind of heart, God will send open people. You know, God will send people who are thirsty and hungry for the word of God to be saved. Amen, brothers and sisters. మరి మన యొక్క హృదయంలో మనం గమనించినట్లయితే కొన్ని సందర్భాల్లో మన యొక్క హృదయంలో కూడా మనము ఒక స్వార్థాన్ని మరి కలిగి ఉండవచ్చు. మరి నా దగ్గర కొంచెమే ఉంది, నేను వేరే వారికి ఏ విధంగా ఇవ్వగలను, మరి వేరే వారికి ఏ విధంగా వాక్యం మరి పంచగలను, ఏ విధంగా వాక్యం చెప్పాలని నా దగ్గర సమయం లేదు, మరి నా దగ్గర కొంచెమే ధనం ఉంది, ఏ విధంగా నా యొక్క దశమ భాగము మరి నేను ఇవ్వగలను, కొంచెం మాత్రమే నేను ఇస్తానేమో, అటువంటి ఒక స్వార్థాన్ని లేకుంటే అటువంటి ఒక హృదయాన్ని మనం కూడా కలిగి ఉన్నామో అని మనం గమనించుకోవాలి. మరి ఇక్కడ గమనించినట్లయితే మరి ఆ యొక్క కొంచెంలో కూడా తను ఎప్పుడైతే ఆ పేద విధవరాలు మరి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదో, మరి దేవుడు మరి ఆ యొక్క అవసరాలు మరి తీర్చి ఉన్నారు. మాకు కొంచెం నుండి మరి అనేకము మరి అక్కడి నుంచి దేవుడు మరి దయచేసి ఉన్నారు. మరి యేసుక్రీస్తు కూడా కేవలము ఒక రొట్టెల నుండి కొన్ని చేపల నుండి కూడా అనేక మందికి వేల మందికి మరి ఆహారాన్ని దయచేసి ఉన్నారు. మరి మన హృదయాన్ని మనం ఈరోజు మనం గమనించుకోవాలి. ఎటువంటి ఒక హృదయాన్ని కలిగి ఉన్నాము, నాకే కొంచెంగా ఉంది, నేను ఏ విధంగా వేరే వాళ్ళకి ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలన్నటువంటి హృదయాన్ని కలిగి ఉన్నామా, లేకుంటే నా దగ్గర కొంచెం ఉన్నా కానీ మరి అందులో నేను దేవుడికి ఇవ్వడానికి మరి నేను సిద్ధంగా ఉన్నాను, మరి అటువంటి ఒక విశ్వాసాన్ని అటువంటి ఒక నమ్మకాన్ని మనం కలిగి ఉన్నామా? Today there is a famine. There is a famine of God's word. The famine of true seekers of God. There is a famine of true Christians who will put God first and not the world or the Baal or the idols of the world. Today there is a famine of spreading the gospel, sending missions. There are so many cities that is waiting for the true gospel. Today, let us consider, brothers and sisters, that how we can be used by God to reach out to the spiritually starving of our city and of our state, even in this pandemic. This time will pass off, but let us decide that whatever little we have, we think it is little, but God can make it abundant. Let us decide to give. Let us come forward. Let us have a heart and ask and plead God that God use my little life before it is snuffed out, before my life is demanded from me. Use me so that I could be the instrument in your hands. మరి ఈ రోజు కూడా ఒక కరువు కాలంగా ఉంది. మరి ఆ కరువు ఎటువంటి కరువు అంటే ఒక ఆత్మీయమైనటువంటి ఒక కరువుగా ఉంటుంది. మరి దేవుని యొక్క వాక్యము మరి అందరికీ అందరైనటువంటి